అంత ఘాట్ రోడ్లుగా. మా యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను సింహగఢ్ ఫోర్ట్లో ఉన్నా. సో నా వెనక చూస్తున్నారు కదా సింహగఢ్ ఫోర్ట్. సో ఈ ఫోర్ట్కి రావడానికి ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఎట్లా రావాలి, అదంతా వీడియోలో చెప్తా. ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ సింహగఢ్ ఫోర్ట్ పూణే సిటీ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మీరు ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత తొందరగా ఫోర్ట్ని రీచ్ అవుతారు. అండ్ ఎక్కువసేపు తిరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ లోపల కూడా చాలా విశాలంగా ఉంటుంది, ఎక్కువ ప్లేస్ ఉంటుంది చూడడానికి. అండ్ బైక్ వీలైతే అవాయిడ్ చేయండి. అండ్ స్కూటీలు అట్లాగే యాక్సెస్లు ఇవి అసలు పనిచేయవు. వీలైతే రాయల్ ఎన్ఫీల్డ్, పల్సర్లో ఇట్లాంటి బైకులు అయితేనే ఈ కోట వరకు మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీలైతే కారే ప్రిఫర్ చేయండి. అండ్ కంటిన్యూగా ట్రావెల్ చేయడం కూడా చాలా కష్టం. ఆ రోజుల్లో గుర్రాల మీద ఎట్లా ట్రావెల్ చేసేటోళ్ళు అసలు మాకు వెళ్తుంటే ఆ సీన్ అంతా మైండ్లో రన్ అవుతుంది, అసలు ఎట్లా ట్రావెల్ చేసిర్రు అని. సో మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. అట్లా చుట్టూ వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. కొన్ని ప్లేసెస్లో ఫోటోలు అవి దిగి మళ్ళీ నా జర్నీ స్టార్ట్ చేసాము. ఇది పార్కింగ్ ఏరియా కోట బయట. కోట లోపలికి వెళ్ళడానికి మాత్రం చాలా చిన్న ప్లేస్, ఇరుకైన ప్లేసే ఉంటుంది, మెట్లు ఉన్నాయి. అండ్ వీలైతే ఫుడ్ని క్యారీ చేయండి, లేకపోతే రెస్టారెంట్ లాంటివి ఏమీ ఉండవు. ఇలా చిన్న చిన్న పల్లీలు లేకపోతే ఉడకబెట్టిన శనగలు లాంటివి తిని ఆ రోజంతా గడిపేయాల్సి ఉంటుంది. చాలా మంది బ్యాగులు వేసుకుని వస్తున్నారు మాలాగా. సో ఈ దర్వాజాలు చూసారా, అక్కడ ముళ్ళ లాంటివి ఉన్నాయి కదా, ఇవి ఎందుకు అంటే ఏనుగులతోటి ఆ దర్వాజా పగలగొట్టి శత్రువులు లోపల రాకుండా ఉండడానికి. అండ్ లోపలికి వచ్చిన తర్వాత సింహగఢ్ ఫోర్ట్ మ్యాప్ ఉంది. మనం ఎక్కడున్నామో, ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఏమేమి చూడాలి అవంతా మ్యాప్లో డిస్ప్లే చేసి పెట్టారు. సో చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ పిన్ పాయింటెడ్ ప్లేసెస్ చూసుకునే రిటర్న్ అయిపోతే చాలా బెటర్. లేకపోతే కోటలో దారి తప్పిపోతాం, ఎందుకంటే చాలా పెద్ద కోట. లోపల ఏది ఎటు వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడిపోతాం. వీలైతే ఆ ఫోటో తీసుకుని లోపలికి వెళ్ళడం బెటర్. మేము ఇట్లా ఫోటో తీసుకోకుండా లోపలికి వెళ్ళినందుకు చాలా వరకు దారి మిస్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా తోఫా ఖానా, అంటే ఇది వంటశాల అనుకుంటా. ఇట్లా ప్రతి చోట ఆ కోటకు సంబంధించిన హిస్టరీకి సంబంధించిన మ్యాప్ ఉంది. దాని హిస్టరీ కూడా బోర్డులో రాసి పెట్టారు, కానీ చాలా వరకు హిందీ, మరాఠాలే ఉన్నాయి. మన తెలుగు వాళ్ళం కొంచెం ఇబ్బంది పడతాం. లోపల కూడా ఫుడ్ స్టాల్స్ చాలా బాగానే ఉన్నాయి. సో స్వీపర్స్ ఉన్నారు, క్లీనింగ్ అది బాగానే ఉంది. లోపలంతా బాగానే ఉంది. వ్యూ పాయింట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ బాలగంగాధర్ తిలక్కి సంబంధించిన ఒక చిన్న రూమ్ లాంటిది ఉంది. దాని హిస్టరీ ఏంటి అనేది మాత్రం ఎక్కడ డిస్ప్లే లేదు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మెయిన్ స్టోరీ, సో తానాజీ మాల్సరే స్టోరీ తెలుసు కదా, అందరు సినిమా వచ్చింది చూసే ఉంటారు. సో ఆ తానాజీ మాల్సురే యుద్ధం చేసింది ఇక్కడే. సో ముందుగా దీన్ని కొండానా ఫోర్ట్ అని పిలిచేవాళ్ళు. సో తానాజీ మాల్సరే ఇక్కడ చనిపోయిన తర్వాత శివాజీ మహారాజ్ ఇక్కడ సింహగఢ్ ఫోర్ట్ అని దీన్ని నామకరణం చేశారు. ఇక్కడ చూస్తున్నది తానాజీ మాల్సరే సమాధి. ఆయన ఇక్కడే చనిపోయారు, ఇక్కడే సమాధి చేశారు. సో పక్కన తానాజీ మాల్సరే విగ్రహం ఒకటి పెట్టారు. ఆయన ఎలా ఉంటారు అనేది ఇప్పటి జనరేషన్ తెలియాలి కదా. అండ్ కొండానా ఫోర్ట్ ని అటాక్ చేయడానికి వాళ్ళు ఎట్లా ప్లాన్ చేశారు అనేది మొత్తం ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఎగ్జిబిషన్ కాదు కానీ సో ఎట్లా ఉంది అనేది. సో ఇక్కడ గోడల మీద కూడా క్లియర్ గా చెక్కారు, సో శిల్పాల రూపంలో. ఇది చూడండి, తానాజీ మాల్సరే నేను సింహగఢ్ ఫోర్ట్ ని అటాక్ చేసి గెలుచుకొస్తా అని చెప్తున్నాడు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో ఆయన ఉడుము వేసి కోట మీదకి ఎట్లా ఎక్కాడు అనేది ఒక చిన్న ఆ శిల్పం లాంటిది చెక్కారు. సో మొత్తం ఫ్రేమ్ అంతా ఈ సింహగఢ్ ఫోర్ట్ మీద ఎట్లా అటాక్ చేశారు, ఎలా గెలిచారు, సో దానికి సంబంధించింది. సో ఇక్కడ యాక్చువల్గా నేను వీడియో చేసేటప్పుడే చెప్పుకుంటూ వచ్చేసాను కానీ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో లాస్ట్లో తానాజీ మాల్సరే చనిపోతారు ఇక్కడ. మోస్ట్లీ తానాజీ మాల్సరే సినిమాలో చాలా వరకు కరెక్ట్ గానే చూపించారు, అంతా ఆల్మోస్ట్ కరెక్ట్ గానే ఉంది. ఆయన చెయ్యి కట్ అయిపోతుంది ఇక్కడ. ఆ కట్ అయిపోయిన తర్వాత ఆ చేతికి బ్యాండేజ్ చుట్టింది కూడా సినిమాలో చూపించారు, అదే నిజం. సో చాలా బాగుంది. మొత్తానికైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. సో ఒక గ్రేట్ వారియర్ ని దగ్గర నుంచి చూసినందుకు మాత్రం లోపల ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది నాకైతే. అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్స్, ఇట్లాంటి గొప్ప గొప్ప వీరుల మూవీస్ తీసి అంతో ఇంతో జనాలకు హిస్టరీ గురించి తెలియజేస్తున్నందుకు. తర్వాత ఇక్కడ నా వెనకాల చూస్తున్నది ఈ సింహగఢ్లో ఉన్న అమ్మవారి గుడి. గుడి అంటే మనలాగా గోపురాలు లాంటివి ఏమి ఉండవు ఇక్కడ.
సో అట్లా సింపుల్గా ఉంటాయి. కోట లోపల ఆ సైనికులు వాళ్ళు వీళ్ళు పూజలు చేసుకోవడానికి ఆ రాళ్ళతోటి చిన్న గుడి కట్టారు. సో మీరు కనుక ఎప్పుడైనా పూణే విజిట్ చేస్తే డెఫినెట్గా సింహగఢ్ ఫోర్ట్ చూడండి, మీ పిల్లలు చూపించండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ట్రెక్కింగ్ లాంటివి ఇష్టం ఉన్నా సరే ఈ సింహగఢ్ ఫోర్ట్ని విజిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా సింహగఢ్ ఫోర్ట్ ట్రిప్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.